And hello guys. Yeah, long time no see. సో మనం ఇంతవరకు ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం? డిక్షనరీస్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అయిపోయాయి. ఇది ఈ మూడు ఈ 3 వీడియోస్లో మనం కంప్లీట్ చేద్దాం. లిస్ట్ అయిపోయింది, టపుల్స్ అయిపోయింది, వేరియబుల్స్ అయిపోయాయి. ఓకే, ఈ కన్సిక్యూటివ్ వీడియోస్లో మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అంటే ఏంటి, యూజర్ ఇన్పుట్స్ అంటే ఏంటి, ఓకే, వైల్ లూప్స్ విత్ లిస్ట్స్ ఎలా వాడచ్చు, వైల్ లూప్ అంటే ఏంటి అసలు. ఓకే, ఫస్ట్ థింగ్ ఈరోజు వీడియోలో మనం ఈ వీడియోలో మనం యూజర్ ఇన్పుట్స్ ఎందుకు వాడతాం, ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, బోరింగ్ ఓట్ కోడ్ అందరికీ మీకు తెలిసిందే ఆబ్వియస్గా, ప్రతి లాంగ్వేజ్లో ఈ ఓట్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మాడ్యూల్ ఆపరేటర్ అంటే ఏంటి. సింపుల్గా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యూజర్ ఇన్పుట్స్. అసలు యూజర్ ఇన్పుట్స్ అంటే ఏంటి? ఓకే, మనం ఇంతవరకు ఏం చేస్తున్నాం, ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు నేమ్ కావాలంటే నేను ఇక్కడ మాన్యువల్గా నా పేరు రాస్తాను. ఓకే, ఇక్కడ నా పేరు మీకు తెలుసు, ఫర్ సపోజ్ నా పేరు మీకు తెలియదు, అండ్ నేను నా పేరుని నేనే ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనకి ఇక్కడ యూజర్ ఇన్పుట్స్ అనేవి పనికి వస్తాయి. యూజర్ ఇన్పుట్స్ అనేవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ పైథాన్లో వీటిని డిఫైన్ చేసి ఉంచేశారనమాట. ఓకే, ఇన్పుట్ అండ్ ఇక్కడ మనం మెసేజ్ని ఇస్తాం, అండ్ దీన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. బేసిక్గా ఇన్పుట్స్ అనేవి ఇట్లా పనిచేస్తాయి అనమాట సింపుల్గా. యూజర్ ఇన్పుట్స్ అంటే ఏంటి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆల్రెడీ పైథాన్లో రాసేసి ఉంటాయి, మనం వీటిని వాడుకోవడం అంతే. ఓకే, యా మనం సింపుల్గా యూజర్ ఇన్పుట్స్ అయిపోయింది, వై అయిపోయింది. యూజర్ ఇన్పుట్ అంటే ఇది మనం ఇట్లా రాస్తాం చూడండి, ఇది ఇన్పుట్. అండ్ ఈ లోపల ఒక మెసేజ్ రాస్తాం, ఈ మెసేజ్ అనేది మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ అని రాస్తే ఈ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అయ్యి కన్సోల్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట. పైథాన్ కోడ్ అనేది వెయిట్ చేస్తుంది దేనికి, యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చి ఎంటర్ కొట్టినంత వరకు వెయిట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చి ఎంటర్ కొడతాడో ఈ ఈ ఏదైతే ఇన్పుట్ అవుతుందో అది మనం ఈ మెసేజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి సింపుల్గా చెప్తాం. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ యూజర్ నుంచి నేమ్ కావాలి. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ ఇచ్చేస్తా, అండ్ నేను దీన్ని క్లోజ్ చేస్తా. ఇప్పుడు కన్సోల్లో ఎలా అవుట్పుట్ అవుతుందో చూడండి, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఎంటర్ యువర్ నేమ్ సింపుల్గా. అండ్ ఇక్కడ నేమ్ ఇచ్చినంత వరకు కన్సోల్ అనేది వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ నా నేమ్ ఇచ్చా ఉప్పు అని చెప్పేసి, ఎప్పుడైతే నేను ఎంటర్ కొడతానో ఈ ఉప్పు అనే వాల్యూ ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సేమ్ నేమ్ అనే డబ్బాలో ఉప్పు అనేది స్టోర్ అవుతుంది. సింపుల్, ఇన్పుట్స్ అనేవి అట్లా పనిచేస్తాయి. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఈ కోడ్ ఏదైతే ఉందో నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, హాయ్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఐ విల్ గ్రీట్ యూ. ఓకే, ఇక్కడ నేను ఇదంతా మెసేజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఈ మెసేజ్ అనే వేరియబుల్ ఇన్పుట్ ఫంక్షన్ లోపల ఒక పారామీటర్ కింద పాస్ చేస్తున్నా. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ మెసేజ్ అనేది నా కన్సోల్లో ప్రింట్ అవుతుంది. అండ్ నేను రిప్లై ఇచ్చినంత వరకు వెయిట్ చేసి ఎంటర్ హిట్ చేయగానే ఆ వాల్యూ అనేది ఈ నేమ్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఆ నేమ్ నేను ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్లో వాడుతున్నా చూడండి, హలో నేమ్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. అండ్ నేను దీన్ని ఒకసారి ప్రింట్ చేస్తా చూడండి, ప్రింట్ ఉప్పు అండ్ ఎంటర్. ఇక్కడ కొడితే చూడండి, హలో ఉప్పు వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఇక్కడ నేను డైనమిక్గా ఇంకో నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, ఫర్ సపోజ్ రాహుల్. ఇక్కడ చూడండి, రాహుల్ అనేది ప్రింట్ అవుతుంది. సింపుల్, ఇన్పుట్స్ అనేవి అట్లా పనిచేస్తాయి. నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్పుట్స్ అనేవి బై డిఫాల్ట్గా స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అనమాట.
ఇన్పుట్స్ అనేవి బై డిఫాల్ట్గా స్ట్రింగ్స్ని తీసుకుంటాయి. ఓకే, అంటే స్ట్రింగ్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇన్పుట్ ఫర్ సపోజ్ ఎంటర్ ఆ నెంబర్ అని కొట్టామనుకోండి, మీరు ఇక్కడ నెంబరే ప్రింట్ 89 ఇస్తే ఫర్ సపోజ్ మీరు ఇక్కడ నెంబరే ఇస్తున్నారు, కానీ ఇది రిటర్న్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కింద రిటర్న్ చేస్తుంది. ఈ స్ట్రింగ్ అనేది మనం ఇప్పుడు ఎందులో స్టోర్ చేస్తాం, నెంబర్ అనే డబ్బాలో స్టోర్ చేస్తాం. ఓకే, అది మీకు ఇక్కడ సింపుల్గా ఈ ఫంక్షన్లో ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం దీన్ని. అండ్ ఇక్కడ నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తాను. ఇందులో చూసుకున్నట్టయితే ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్, యూ ఎంటర్డ్ నెంబర్ అని చెప్పి నెంబర్ ప్రింట్ చేస్తున్నా అండ్ దెన్ టైప్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, నేను దీన్ని ప్రింట్ చేస్తాను, ఎంటర్ 18 ఎంటర్. ఓకే, ఇక్కడ చూసారా క్లాస్ స్ట్రింగ్ అనేసి వస్తుంది. స్ట్రింగ్ ఫంక్షన్ మనం ఎప్పుడైతే రిటర్న్ అవుతుందో మనం దాన్ని ప్లస్ చేయలేం, యాడ్ చేయలేం, ఏం చేయలేం అనమాట. ఫర్ సపోజ్ మీరు దీన్ని ప్లస్ చేసినా సరే ఏమవుతుంది, అది ఫర్ సపోజ్ మీరు ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఆ నెంబర్ అనే వేరియబుల్ ఏం స్టోర్ అయింది, స్ట్రింగ్ 18 అనేది స్టోర్ అయింది. ఓకే, ఫర్ సపోజ్ నేను దీనికి ఒక 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నా, నెంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 2 అంటాను. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, 20 ప్రింట్ అవ్వదు, 182 అని ప్రింట్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్లో ఏమవుతుందంటే కాన్కాట్ అవుతుంది, అంటే కొత్త నెంబర్ అనేది దీనికి అతుక్కుపోతుంది అనమాట, యాడ్ చేయదు. సో మనం ఏం చేస్తామంటే ఇట్లా ఇంట్ అనే ఇంకో ఫంక్షన్ వాడతాం. ఓకే, ఇంట్ ఇన్పుట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏదైతే ఇన్పుట్ చేస్తారో ఈ ఇంట్ అనే ఏం చేస్తాం, టైప్ కన్వర్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఫర్ సపోజ్ నేను ఇక్కడ 18 ఎంటర్ చేస్తే ఇది స్ట్రింగ్లో కదా ఉంటుంది, ఇంట్ అనే టైప్ కన్వర్టర్ ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంట్లో కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మీరు దీనికి 18 +2 చేస్తే అప్పుడు మీకు 20 అని వస్తుంది, 182 అని రాదు. ఓకే, సింపుల్. ఒకసారి నేను దీన్ని రన్ చేసి చూపిస్తే చూడండి, ఇది స్ట్రింగ్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కమెంట్ అవుట్ అండ్ నేను దీన్ని ప్రింట్ చేస్తాను అండ్ ఇక్కడ నేను 18 అని ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లాస్ ఇంట్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మీరు న్యూమరికల్ ఆపరేషన్స్ ఎన్నైనా సరే పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్. ఇన్పుట్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, లైక్ టైప్ కన్వర్షన్ కూడా అయిపోయింది సింపుల్గా. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే బోరింగ్ ఓట్ కోడ్, ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వేస్ట్. ఇంకా మీరు ఏం చేస్తున్నారు, యూజర్ అనే ఇన్పుట్ తీసుకొని యూజర్ ఏజ్ యొక్క ఇన్పుట్ తీసుకుంటున్నారు, ఏజ్ కనుక గ్రేటర్ దెన్ అయితే ఒకటి ప్రింట్ చేస్తారు, ఏజ్ కనుక లెస్ దెన్ అయితే ఇంకోటి ప్రింట్ చేస్తారు. సింపుల్గా నేను ఏజ్ అనేది ఇన్పుట్ కింద తీసుకుంటున్నాం అండ్ మనం ఏజ్ కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయితే ఒకటి ప్రింట్ చేస్తున్నాం, ఏజ్ కనుక లెస్ దెన్ అయితే ఒకటి ప్రింట్ చేస్తున్నాం. ఓకే, అది మీరు ఒకసారి టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను దీన్ని టైప్ కన్వర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ దీన్ని ఈ ఆపరేషన్స్ అనేవి నేను పర్ఫామ్ చేసుకోవాలి కనుక, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ దీన్ని టైప్ కన్వర్ట్ చేస్తున్నాను, దేని కింద, స్ట్రింగ్ నుంచి ఇంటి కింద. సింపుల్. అండ్ కింద కూడా వచ్చేసరికి మాడ్యులో ఆపరేటర్. మాడ్యులో ఆపరేటర్ అంటే ఏంటి, మాడ్యులో ఆపరేటర్ను మనం పర్సంటేజ్ సింబల్తో డినోట్ చేస్తాం. పర్సంటేజ్ సింబల్తో మనం డినోట్ చేస్తాం మాడ్యులో ఆపరేటర్ని. మాడ్యులో ఆపరేటర్ ఏం చేస్తుందంటే 2 నెంబర్స్ మనం డివైడ్ చేస్తాం కదా, డివైడ్ చేసినప్పుడు ఒక రిమైండర్ వస్తుంది చూడండి, దాన్ని మాడ్యులో ఆపరేటర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సింపుల్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 42 డివైడెడ్ బై 2 చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. అదే 43 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. ఎలా, 2 43. ఓకే, 2 2s 4, 3, 2 1s 2 అండ్ 1. ఈ రిమైండర్ ఏదైతే ఉందో దీన్ని ఈ మాడ్యులస్ ఆపరేటర్తో మనము రిటర్న్ చేయొచ్చు అనమాట. సింపుల్. ఇక్కడ చూడండి, నేను సింపుల్గా ఇక నేను ఏం చేస్తున్నా, ఒక గివెన్ నెంబర్ అనేది ఆడ్ ఈవెన్ అని నేను చెప్తా, ఆడ్ ఆర్ ఈవెన్. దీన్ని వాడి మాడ్యులస్ ఆపరేటర్ని వాడి నేను యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ని ఇన్పుట్ తీసుకుంటా అండ్ దాన్ని ఇంటి కింద కన్వర్ట్ చేస్తా. అండ్ ఒకవేళ అది కనుక 2తో డివిజిబుల్ అయితే ఈవెన్ అంట, 2తో డివిజిబుల్ కాకపోతే ఆడ్ అంట. సింపుల్గా 2తో డివిజిబుల్ కాదని ఎలా చెక్ చేస్తా, మాడ్యులస్ ఆపరేటర్. ఒకవేళ రిమైండర్ కనుక 0 వస్తే అది 2తో డివిజిబుల్ అయినట్టు అండ్ దట్ ఈస్ ఈవెన్. ఒకవేళ 2తో కనుక డివిజిబుల్ కాకపోతే అది ఆడ్ నెంబర్ అంటాం సింపుల్గా. అండ్ నేను దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తే చూడండి,
అండ్ రన్. ఇక్కడ నేను ఏ నెంబర్ ఇస్తా, ఫర్ సపోజ్ 23 ఇస్తా అండ్ నేను దీన్ని ఎంటర్ కొడతా. ఇక్కడ చూడండి 23 ఇస్ ఆడ్ నెంబర్. ఫర్ సపోజ్ ఇంకో నెంబర్ ఇస్తాం, రన్. ఇప్పుడు నేను ఏమేస్తా, 22 అని ఇస్తా అండ్ 22 అనేది ఈవెన్ నెంబర్. ఇట్లా మనం సింపుల్గా యూజర్ ఇన్పుట్స్ తీసుకొని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, స్ట్రింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, దాన్ని ఇంటి కింద మార్చుకోవచ్చు, ఇంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, ఫ్లోట్ కింద కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇంటి తీసి ఫ్లోట్ పెట్టేస్తాం అంతే. సింపుల్గా మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యూజర్ యొక్క ఇన్పుట్స్ ద్వారా. సింపుల్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. సైనింగ్ ఆఫ్.